కీర్తనల గ్రంథము 78వ కీర్తన. నలభై 42వ వచనం నుండి 53వ వచనం వరకు చదువుకుందాం. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను, వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకిచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను, వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలుగచేయు దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ, హాము గుడారములోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. అందరి తల ఉంచి కన్ను మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో మనకు దేవుడు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి వాగ్దాన వాక్యం ఒకసారి చదవండి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ అధ్యాయం. నా ఆత్మను మీరు ఐగుప్తు దేశములో, 5వ వచనం చదవమంటే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దాన వాక్యం అది. దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క మందిరం పని ఆపేసినటువంటి యూదులతో, ఇశ్రాయేలీలతో దేవుడు అంటున్నాడు, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకోండి. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో
వాళ్ళు మర్చిపోయారంట. వాళ్ళు మరిచిపోయారంట. చూడండి 42వ వచనం, కీర్తన 78, 42, 43. చదువుమా. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. చూసారా, వాళ్ళు జ్ఞాపకమునకు తెచ్చుకోవడం మర్చిపోయారు. అందుకని హగ్గయి ప్రవక్తను ఆయన లేపి వాళ్ళతో ఈ యొక్క ప్రవచన వాక్కులు ఆ సమయంలో వారిని జరిగిపోయినటువంటి సంగతులు జ్ఞాపకం చేస్తూ ఐగుప్తు దేశంలో దేవుడు చేసినటువంటి ఆ అద్భుత ఆశ్చర్య కార్యములను, మహాద్భుత ఆశ్చర్య కార్యములను దేవుడు చేసినటువంటివి, అనగా తన ఆత్మ ద్వారా చేసినటువంటివి, తన ఆత్మ ద్వారా జరిగించినటువంటివి జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. హల్లెలూయా. అంత మాత్రం కాకుండా నేను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాంతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన నిబంధన, యాకోబుతో స్థిరపరిచిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు మర్చిపోయారంట, అందుకని జ్ఞాపకము చేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా పూర్వకాలంలో మన పితరుల దినాల్లో దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు, మహాద్భుత ఆశ్చర్య కార్యాలు ఎన్నడూ మర్చిపోకూడదు. వాటిని జ్ఞప్తికి తెచ్చుకోవాలి, జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఇజ్రాయేలులకు ఒక కట్టడగా దానిని ఏర్పరిచాడు అనమాట. ఏమనంటే, తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలని, పిల్లలు వారి పిల్లలకు చెప్పాలని, వారు వారి పిల్లలకు చెప్పాలని, ఇది నిరంతరము వారి జీవితకాలం అంతా పిల్లల పిల్లల పిల్లలకు అవి చెప్తూ రావాలనేది ఒక కట్టడగా దేవుడు ఏర్పరిచాడనమాట. కానీ వాళ్ళు దాన్ని అనుసరించలేకపోయారు. కొంతకాలం చెప్పినా కానీ తర్వాత మరలా వాళ్ళు మర్చిపోయేటటువంటి వాళ్ళు అనమాట. దానివల్లనే వాళ్ళు పాపంలో పడడం జరిగింది. అన్ని దేవతలను ఆరాధించడానికి అది కారణమైందనమాట. ఏది కారణమైంది? తమ దేవుడైన యెహోవా చేసిన నిబంధనను కానీ, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను కానీ వాళ్ళు మర్చిపోయినందువల్ల వాళ్ళు దేవునికి దూరం అయిపోవలసి వచ్చింది. అన్ని దేవతలను ఆరాధించాల్సి వచ్చింది. వాళ్ళతో చేరి దేవునికి ఇష్టము లేనటువంటి పనులంతా చేసి దేవుని ఉగ్రతకు గురి కావాల్సి వచ్చిందనమాట. అందుకనే ఇప్పుడు కూడా మనము ఈ వాక్యలేఖనాలు చదివేటప్పుడు మనం కూడా మన రక్షణను ఎప్పుడూ మర్చిపోకూడదు. మనకు రక్షణ కలుగజేసిన మన ప్రభువుని ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు మనతో చేసినటువంటి నూతన రక్త నిబంధనను ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకనే దేవుడే తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా నూతన నిబంధన మనతో చేశాడు. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తుకు పూర్వమున్న నిబంధనలన్నీ ఎడ్ల రక్తము, గొర్రెల రక్తము, మేకల రక్తంతో చేస్తే కొత్త నిబంధన సాక్షాత్తు దేవుని యొక్క రక్తముతోనే చేయబడిందన్నమాట. హల్లెలూయా. అందుకనే పాత నిబంధన కొత్త నిబంధన మరి శ్రేష్టమైనది అని రాయబడ్డం మనము చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి
మన ప్రభు అయిన యేసుక్రీస్తును అనగా రక్షకుడైన యేసుక్రీస్తును కానీ, ఆయన కలుగజేసిన రక్షణను కానీ, ఆయన చేసిన నూతన రక్త నిబంధనను కానీ, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు, మహాద్భుత ఆశ్చర్య కార్యములు ఎన్నడూ మర్చిపోకూడదు. వాటిని చదువుతూ ఉండాలా, ధ్యానిస్తూ ఉండాలా, జ్ఞాపకానికి చెప్పండి తెచ్చుకుంటూ ఉండాలా. అప్పుడు మన విశ్వాసము అంతకంతకు వర్ధిల్లుతుంది అన్నమాట. హల్లెలూయా. మనం బలహీనులం కాం విశ్వాసంలో. మన విశ్వాసం సంపూర్ణమవుతుంది లేక అభివృద్ధి అవుతుంది. అప్పుడు విశ్వాసం ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందో లేక సంపూర్ణం అవుతుందో, ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొనే సమస్యలన్నిట్లో నుంచి మనకు విడుదల కలుగుతుంది అనేటటువంటి విశ్వాసం కలుగుతుంది అన్నమాట. హల్లెలూయా. మనం భయపడి పిరికి వాళ్ళమై ఏమేమో అయిపోవడం లేక ఏమేమో చేసుకోవడం జరగదన్నమాట. ఎందుకంటే అవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన పితరుల పట్ల, మా పితరుల పట్ల ఇవి చేశాడు కదా దేవుడు, మా జీవితాల్లో కూడా మునుపు చేశాడు కదా, ఇప్పుడు మేము ఎదుర్కొంటున్న ఈ సమస్య అది ఎంత మాత్రం మా దేవునికి, మన దేవునికి సమస్తము సాధ్యం కదా. ఆయన తన ప్రాణమే మనకి ఇచ్చాడు కదా. మరి ప్రాణమే ఇచ్చిన దేవుడు మనకు కావలసినవి ఎందుకు ఆయన ఇవ్వడు అని ఒక విశ్వాసము డెవలప్ అవుతుంది అనమాట. హల్లెలూయా. అది వృద్ధి అవుతుంది. పౌలు గారు కూడా ఈ విధంగా ఆయన రోమా సంఘాన్ని బలపరిచినట్టుగా మనము చూస్తాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాట జ్ఞాపకం చేస్తాడు ఆయన. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు అని ప్రశ్నిస్తున్నాడు. అంటే వాళ్ళు చాలా దిగులు పడిపోయారన్నమాట. అది లేదని, ఇది లేదని, ఆ శ్రమ, ఈ శ్రమ, ఆ కష్టము, ఈ కష్టము, అది లేదు, ఇది లేదు, ఇలాగో వాళ్ళు భయంకరంగా ఒక పక్కన రోమా ప్రభుత్వం వాళ్ళని హింస పెట్టడం, శ్రమ పెట్టడం, ఆ ప్రభు శిష్యుల్ని వాళ్ళు శిరచ్ఛేదనం చేయడం, ఇవన్నీ చూసి వాళ్ళు కలవరం చెందుతున్నారన్నమాట, భయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ పత్రిక పౌలు గారు రాస్తూ చక్కని మాట చూడండి, ఎంత చక్కగా రాశాడు. దేవుడంట తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయలేదంట. అంత మాత్రం కాదు, ఆయన కుమారుణ్ణి ఇచ్చి ఆయన కుమారుణ్ణి అప్పగించాడంట. దేనికి అప్పగించాడు? సిలువ మరణానికి అప్పగించాడు. నీ కోసం, నా కోసం, సర్వలోక ప్రజల కొరకు యేసుక్రీస్తుని దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించి సిలువ మరణానికి అప్పగించాడంట. ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తన సొంత కుమారుని అనుగ్రహించి ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు మీకు అనుగ్రహించాడు అంటున్నాడు. కుమారుణ్ణే ఇచ్చేశాడు కదా. ఇంకా కుమారుని కంటే ఆయనకి ప్రియమైనది ఏముంది? అందుకనే కదా బాప్తిసం తీసుకున్నప్పుడు యేసు ప్రభు బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిసం తీసుకుని ఆ యోర్దాను నది ఒడ్డుకొచ్చినప్పుడు ఏం జరిగింది? ఆకాశము తెరవబడింది, పరిశుద్ధాత్మ పావురం వలె దిగి ఆయన మీద నిలిచింది. తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరి భాగంలో ఉన్న విషయాలవే చదవండి. 3వ అధ్యాయము చివరి భాగం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశమునంటే తండ్రి
పరలోకము నుండి తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా. అంటే దేవునికి ప్రియమైనటువంటి తన కుమారుడు, తను ఎంతో ప్రేమించిన తన సొంత కుమారుణ్ణి, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి నీకోసం నా కోసం సర్వలోక రక్షణ కొరకు ఆయనను అనుగ్రహించాడు, ఒక కుమారుడుగా అప్పగించాడు, ఒక గొర్రె పిల్లగా. అందుకనే యెషయా 9వ అధ్యాయము 6వ వచనములో కుమారుణ్ణి అనుగ్రహించాడని రాయబడింది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. చూసారా, చాలు కుమారుడు అనుగ్రహింపబడి, ఆ విషయాన్ని పౌలు గారు ఇక్కడ రాస్తున్నారు అన్నమాట. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించి ఆయనను అప్పగించాడంట. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూసారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచయం చేస్తున్నాడు యేసు ప్రభువుని. ఇదిగోనయ్యా, మీరు ఎదురు చూస్తున్న లోక రక్షకుడినే, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఈయనే. సర్వలోక పాప పరిహారార్థం సిలువలో బలి అయ్యే గొర్రె పిల్ల ఇదిగో అని ఎవరిని చూపించాడు? యేసు ప్రభువుని చూపించాడు. హల్లెలూయా. అదే పౌలు గారు అంటున్నాడు, ఆయన అనుగ్రహించాడు కుమారుడుగా. ఆయన పెద్దవాడైన తర్వాత సిలువ మరణానికి అప్పగించాడు. మన రక్షణ కోసం తన కుమారుని, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించి ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు మనకు కావలసిన సమస్తము ఎందుకు అనుగ్రహించడు అంటున్నాడు. అంటే ఆయా సమయాల్లో మనము విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాము, భయపడిపోతున్నాము. ఏదన్నా శ్రమ వస్తే, బాధ వస్తే, కష్టం వస్తే, వ్యాధులు వస్తే, ఇంట్లో జరగకపోతే, గాలి తుఫానులు లాంటి పరిస్థితులు ఇంట్లో వస్తే, భార్యాభర్తల మధ్య కావచ్చు, అత్తకోడల మధ్య కావచ్చు, తల్లిదండ్రుల బిడ్డలకు కావచ్చు, అన్నదమ్ముల మధ్య, అప్పజల్లుల మధ్య, కోడళ్ళు ఆడబిడ్డల మధ్య కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళతో కావచ్చు, ఒక భయంకర తుఫాను వచ్చినట్టు ఏదైనా ఏర్పడితే ఈ అల్లకల్లోలో ఏం చేస్తాయని భయపడుతున్నాం, కానీ ప్రభువునందు విశ్వాసము ఉంచలేకపోతున్నాం అన్నమాట. దానికి కారణం ఏమిటంటే మనము ఆయనను మర్చిపోవడమే. ఆనాడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన ఆ కార్యాలు మర్చిపోయారు, ఆ నిబంధన మర్చిపోయారు. దేవుడు ఆయన ఆత్మను అక్కడ ఉంచి ఆయన ఆత్మ ద్వారా చేసినటువంటి ఆ అద్భుత మహాశ్చర్య కార్యములను వాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకోవడం లేదు. దానివల్లే వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయారు. పౌలు గారు అదే విషయాన్ని మరల ఇక్కడ రాస్తున్నాడు. 10వ అధ్యాయము 17వ వచనం, రోమా 10:17. బైబిల్ తెరవండి, చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. కాబట్టి వాటిని వినటం వలన, జ్ఞాపకం చేసుకోవడం వలన, కూర్చొని అలాగా గాలి పీల్చుకుంటూ కూర్చొని నలుగురు కూర్చొని చెడు గురించి మాట్లాడుతూ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఎంతో నష్టపోతున్నారనే విషయాన్ని ఎవరు గ్రహించడం లేదు, ఎంత చెప్తున్నా కానీ. పని బాట పక్కన పెట్టేసి అలా కూర్చొని ఏమేమో కబుర్లు ఆడుకుంటూ, ఏమేమో ఆలోచిస్తూ, ఏమేమో చెప్పుకుంటూ, నెగటివ్ చెడు చెప్పుకుంటూ విశ్వాసాన్ని కోల్పోవడం జరుగుతూ ఉందన్నమాట. కానీ కూర్చుంటే, నలుగురు ఐదుగురు కూర్చుంటే క్రీస్తుని గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే
ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను గురించి మాట్లాడుకోగలిగితే వారిలో విశ్వాసము అభివృద్ధి అవుతుంది. హల్లెలూయా. ఆ విశ్వాసము దేవునికి మనలను ఇష్టలుగా చేసేస్తుంది. మనలో దేవునికి ఇష్టలుగా. అప్పుడు మన యందు ఆయన ఇష్టపడి మనకు కావలసిన సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉండేది 11వ అధ్యాయము 6వ వచనంలో ఉండేది అదే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. మనం దేవుని కొరకు ఎన్నెన్నో చేస్తుంటాం, ఏమేమో ఇస్తూ ఉంటాం. అవన్నీ ఇవ్వద్దు చేయొద్దు అని కాదు, ఆయన్ని సంతోషపెట్టేది అవేవి కాదు. ఆయన్ని మనం ఎంత విశ్వసిస్తామో అది ఆయన్ని సంతోషపెడుతుంది. చూన్నారా, నువ్వు 10 కోట్లు ఇవ్వగాక దేవునికి విశ్వాసం లేకపోతే నువ్వు ఇచ్చిన 10 కోట్లను బట్టి ఆయన సంతోషించడు. హలో, 100 మందికో 200 మందికో 300 మందికో 400 మందికో 1000 మందికి దాన ధర్మాలు చేయగాక దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే నువ్వు చేసిన దాన ధర్మాల యందు ఆయనకి సంతోషం లేదు. ఆయన ఎప్పుడు నిన్ను ఇష్టపడతాడంటే ఆయనను నీవు నమ్మినప్పుడు. హల్లెలూయా. ఆయన కుమారుణ్ణి నీవు విశ్వసించినప్పుడు. చప్పలు కొట్టి దేవుని మహింపడు. అది నన్ను మనలను ఆయనకు ఇష్టలుగా చేస్తుంది. ఎప్పుడైతే మన యందు ఆయన ఇష్టపడతాడో ఆయన మనకు కావలసినవన్నీ విడుదల చేస్తాడంతే. హల్లెలూయా. నాకు ఇష్టం లేకపోతే ఒకవేళ ఊరికనే అడిగితే నేను ఏదైనా ఇచ్చేయచ్చు మా ఇంట్లో. దేవునికి ఇష్టం లేకపోతే ఆయన ఏది కూడా ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి. హలో, మనం ఆయనకు ఇష్టలమైతే మనకు కావలసిన ప్రతిదీ అనుగ్రహిస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ. ప్రతి అవసరత తీరుస్తాడు. పౌలు గారే ఇవన్నీ బాగా స్టడీ చేసి ఇవన్నీ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు రాసింది ఆయనే, పౌలు గారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో అదే రాశాడు ఆయన. కాగా దేవుడు చూడండి, తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చప్పలు కొట్టి దేవుని మహింపండి. బాగా అర్థం చేసుకోండి. ప్రతి అవసరము తీరుస్తాడు. ప్రతి అవసరం. అందుకనే తన కుమారుణ్ణి ఇచ్చేశాడు. తన కుమారుని యందు ఉచితంగా రక్షణ దయచేశాడు. ఇప్పుడు ఆయన కుమారుని యందే ప్రతి అవసరం. ఆయన కుమారుడే. ఎందుకు కుమారుడు 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 పెడుతున్నా అంటే దేవునికి మనకు మధ్యవర్తి కుమారుడే. హలో, ఆయన లేకుండా ఏం పొందుకోలేము. ఇది కూడా పౌలు గారే రాసింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం తీయండి, బైబిల్ తీయండి దయచేసి అందరూ. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక్కడే అంటే మానవులు చూడగలిగిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తే. మానవులు చూడగలిగినటువంటి దేవుడు. తండ్రిని చూడలేము, పరిశుద్ధాత్మను చూడలేము. తండ్రిని అనుభవించగలము, పరిశుద్ధాత్మను అనుభవించగలము, కానీ మన ప్రభువైన యేసయ్యను చూడగలము అన్నమాట. ఎందుకంటే ఆయన ఒక్కడే మన శరీరము ధరించుకొని వచ్చాడు కాబట్టి
ఆనాడు భూమి మీద ఆయన బతికిన కాలంలో ప్రత్యక్షంగా చూశారు. రేపు మనము పరలోకానికి వెళ్ళినప్పుడు మనం కూడా ఆయన ప్రత్యక్షంగా చూస్తాం. ఎందుకు యేసయ్యనే చూస్తామంటే ఆయన ఒక్కడే ఈ త్రిత్వంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనే ఈ త్రిత్వంలో రెండవ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే శరీరాన్ని, అది కూడా ఏ శరీరం అంటే ఆ శరీరం కాదు, మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అందుకని ఆ శరీరం కుళ్ళిపోల, ఆ శరీరము అది మార్పు చెందింది పునరుద్ధానం చెందేటప్పుడు. అంటే మార్పు చెందిన మానవ దేహంతో మన ప్రభు ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్రీస్తు శరీరం పాతాళంలో విడిచిపెట్టబడలేదు. ఎంతమందికి తెలుసు? పాతాళంలో విడిచిపెట్టబడలా, ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఏమైందైతే ఆయన శరీరము అది కుళ్ళు చూడల. 16వ కీర్తన చదవండి, 16వ కీర్తన. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. ఏమైందైతే కుళ్ళు పట్టకుండా దేహం ఏది? అది 3వ దినాన లేచింది. ఎలా లేచిందంటే అది మారిపోయింది. ఎలా మారిపోయిందంటే మహిమ దేహంగా మారిపోయింది. హల్లెలూయా. మహిమ దేహానికి మన దేహానికి తేడా ఏంది? మనం తలుపులుంటే లోపలికి రాలేము. మహిమ దేహము తలుపులు వేసినా కూడా లోపలికి రాగలదన్నమాట. అది తేడా, అంతే. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఈ సర్వ విశ్వంలో ఎక్కడైనా ఉండగలదు, ఒకేసారి సర్వ విశ్వంలో కనబడగలదు ఆ మహిమ దేహం. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. కానీ ఈ శరీరం ఉంటే మనం ఈ భూమి మీద ఎక్కడున్నామో అక్కడే కనబడతాం, అంతే. కానీ మహిమ దేహం ఒక్కసారి లోకమంతా కనబడగలదన్నమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. అందుకనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు లోకమంతా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు లోకమంతా ఉన్నాడు. అయితే తండ్రిని చూడలేము. తండ్రిని చూడాలంటే యేసయ్యలో చూడాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుడు లోకమంతా ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మను చూడలేము. పరిశుద్ధాత్మను చూడాలంటే యేసయ్యలోనే చూడాలంతే. హల్లెలూయా. కానీ తండ్రిని అనుభవించగలము, పరిశుద్ధాత్మను అనుభవించగలం. హల్లెలూయా. ఆయన ఉనికిని మనము అనుభవించగలం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. కాబట్టి పౌలు గారు ఏమంటున్నారంటే మధ్యవర్తి ఆయన కాబట్టి ఆయన యందే ప్రతి అవసరము తీర్చబడుతుంది అంటున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకని యేసు ప్రభువు లేకుండా ఏ అవసరత నీకు నాకు మనకు తీర్చబడదు. అందుకని ఆయన మధ్యవర్తి ఆయన. అందుకని ఆ మాటలు రాయబడ్డాయి. ప్రతి అవసరత ఆయన యందే, ప్రతి ఆశీర్వాదం కూడా ఆయన యందే. అది కూడా పౌలు గారే రాసింది. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం తీయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. చూశారు, ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. హల్లెలూయా. చూసారా, క్రీస్తుకి సపరేట్గా ఏం పొందలేమండి. క్రీస్తుకు వేరుగా మనం ఉండి ఏం పొందలేము. చాలామంది క్రీస్తును పక్కన పెట్టేస్తున్నారు ఈ రోజుల్లో. అది కూడా సైతాను యొక్క పని. ఆయన ఒక మానవుడే అంటున్నారు. ఆయన ఒక మనిషి మాత్రమే, దేవుడు కాదు. ఆయన ఒక దూత మాత్రమే, దేవుడు కాదు అని యేసు ప్రభువును పక్కన పెడుతున్నారు. అదంతా ఈ సైతాను యొక్క కుట్ర, కుతంత్రం అన్నమాట. జాగ్రత్త. హల్లెలూయా. యేసు ప్రభు వారు లేకుండా, యేసు ప్రభుల వారు తండ్రికి మనకు మధ్యవర్తిగా లేకుండా ఏ అవసరత నీకు తీర్చబడదు, ఏ ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. నీకు కావలసినది ఏది కూడా నువ్వు పొందుకోలేవు. ఆఖరికి నీకు కావలసిన స్వస్థత యేసు ప్రభు యొక్క గాయములలో నుండే
చప్పలు కొట్టి దేవుని మహిమపడు. వేల వేల లక్షల రూపాయలను ఖర్చు పెట్టుకుంటున్నాము కానీ ఆరోగ్యం కోసం యేసు ప్రభువునందు పొందుకోలేకపోతున్నామే. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. ఆయన ఏందే, ఆయన దెబ్బలు ఏందే, ప్రతిదీ చెప్పండి, క్రీస్తు 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 క్రీస్తే. యేసయ్య, ఆయన లేకుండా స్వస్థత కూడా రాదు. 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన. బైబిల్ చూడండి, నిద్రపోద్ది. బైబిల్ చూడు. ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని చేత బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి, జాగ్రత్తగానండి, ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. పిల్లరా, చూసారా, యేసుక్రీస్తు లేకుండా ఒక్కటి కూడా పొందుకోలేవు. ఎక్కడైనా చూడండి బైబిల్లో యేసు ప్రభునందే ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన గాయములు మనకు స్వస్థత. పేతురు కూడా ఈ లేఖనాన్ని ఎత్తి మాట్లాడతాడు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి చదివితే ఆయన చాలా స్పష్టంగా రాశారు పేతురు గారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. చూడండి, ఆయన పొందిన గాయముల చేత. చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. పేతురు గారు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఉన్న ఆ లేఖనాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. అది యేసుక్రీస్తునందు నెరవేరిందని. హల్లెలూయా. యేసుక్రీస్తు పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. ఏ స్వస్థత అయినా సరే, మానసిక స్వస్థత, శరీర స్వస్థత, ఆత్మ స్వస్థత, ఏ స్వస్థత అయినా సరే యేసుక్రీస్తునందే, ఆయన గాయములయందే. హల్లెలూయా. మెంటల్ డిప్రెషన్స్తో ఎంతమంది, మానసిక రోగములతో ఎంతమంది బాధపడుతున్నారు తెలుసా? విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి హాస్పిటల్స్.
ప్రజలను ఒక మాటలో చెప్పాలంటే ప్రజలను దోచేసుకుంటున్నారు. మన ప్రభువు పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన గాయముల ద్వారా నీవు ఆ విషయాన్ని విశ్వసిస్తే హల్లెలూయా నీకు స్వస్థత వచ్చేస్తుందంటే చప్పులు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తా. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ, ఆమె వైద్యుల దగ్గరికి తిరిగి 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 మరింత సంకటపడిందంట. అంటే మరింత జబ్బు పడింది. ఆమె సమస్తాన్ని కోల్పోయింది. ఇంకా వైద్యుల దగ్గరికి తిరిగే స్తోమత లేదు. ఒక రోజున యేసు ప్రభుల వారు ఆ మార్గమున వస్తున్నాడని విన్నది. ఎంతకాలముగా యేసయ్యను గురించి వింటూ ఉందో, యేసయ్యను గురించి వినడం వల్ల ఆమెకు ఒక విశ్వాసం కలిగింది. ఇక నాకు స్వస్థత యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుందని నమ్మి ఆ గొప్ప జన సమూహంలో ఎలా వెళ్ళిందో యేసు ప్రభు దగ్గరికి, జనులు పైన పడుతూ ఉన్నారు. అంత గొప్ప జన సమూహం పైన పడుతున్నారు. వెళ్ళి విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగును ముట్టిందంతే. హల్లెలూయా. వెంటనే ఆ రక్తధార నిలిచిపోయిందని రాయబడింది. బాధ నివారణ అయిందంట. ప్రభు అన్నాడు, నన్ను ఎవరో ముట్టారని. శిష్యులు అంటున్నారు, ఇంతమంది పైన పడుతూ ఉంటే ఎవరో నన్ను ముట్టారంటావే? లేదు, నన్ను ముట్టారు. నాలో నుంచి ప్రభావం వెళ్ళింది. నన్ను ముట్టిన వారిని స్వస్థపరచడానికి నాలో నుండి ప్రభావము వెళ్ళింది. వణుకుతూ భయపడుతూ వచ్చింది, సాక్ష్యం చెప్పింది జరిగిందంతా. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటి తెలుసా? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. సమాధానము గలదానమై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా కన్నాడంతే. హల్లెలూయా. చపలు కొట్టి దేవుని మహిమపడతాం. ముట్టింది, బాధ నివారణ అయింది, రక్తధార ఆగిపోయింది. ఆయన వాక్కు ద్వారా స్వస్థత వచ్చేసిందంతే. అంటే ఇంకా లేదన్నమాట. అందుకనే స్వస్థత పొందుకున్న తర్వాత అనేక మంది వెళ్ళిపోతున్నారు. అది మళ్ళా రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. అది మళ్ళా తిరిగి వచ్చే ప్రమాదం ఉంది. కానీ దేవుని యొక్క వాక్కును వినేదానికి, దేవుని సన్నిధి కనుక వచ్చి వాక్కును వింటూ ఉంటే హల్లెలూయా ఆయన వాక్కు వారికి ఇంకెన్నడూ ఆ జబ్బు, ఆ వ్యాధి రాకుండా ఆయన స్వస్థపరుస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. అందుకనే ప్రభు ద్వారా మేలులు పొందుకొని స్వస్థతలు పొందుకొని వెళ్ళిపోకూడదు. తిరిగి కృతజ్ఞులమై ఆయన యొద్దకు రావాలి. ప్రతిదీ చూడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తునందే, యేసుక్రీస్తునందే. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవము, నిత్య జీవం యేసుక్రీస్తునందేనా? చెప్పండి. ఆయన ఏందే ప్రతిదీ యేసు ప్రభు లేకుండా మనం పొందుకోలేం. నిత్య జీవం కూడా అదే. అదే రోమపత్రిక 6వ అధ్యాయం చివరి వచనం. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు. చూసారా? ఒక్క నిమిషం ఆగుదాం. ఏముంది అక్కడ? మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసునందు. పలకండి అందరూ, అందరూ పలకండి. క్రీస్తు యేసునందు, అందరూ పలకండి. మళ్ళీ క్రీస్తు యేసునందు, మళ్ళా పలకండి, మళ్ళా పలకండి, మళ్ళా పలకండి, మళ్ళా పలకండి. క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఆఖరికి మనకు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవం కూడా ఎవరు ఎందండి? అలాంటి యేసు ప్రభువుని దుష్టుడైన సైతాను పక్కన పెట్టమంటున్నాడు. యేసయ్య పేరు పలకొద్దు, యెహోవా పేరు పలకండి అంటున్నారు. చాలామంది వచ్చేస్తున్నారు యెహోవా సాక్షులని, చొచ్చుకొని వస్తున్నారు ఎండల్లోకి. రానివ్వకండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళనే రానివ్వండి.
అయినా ఎవరినంటే వాళ్ళని రానియద్దు, అసలు ఈడ్చుకొని పోతున్నారు. మన ఒక ఫ్యామిలీ రాలా మన సంఘానికి. ఎట్టపోయింది ఫ్యామిలీ అని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. తర్వాత తెలిసింది వేరే గుడికి పోతున్నారు అని తెలిసింది. మన దగ్గర పెళ్లి చేయించుకున్నారు, అన్ని కార్యాలు మన దగ్గర చేసుకున్నారు, బిడ్డకి పేరు పెట్టించుకున్నారు, బర్త్డేలు కూడా చేయించుకున్నారు. తర్వాత వేరే గుడికి పోతున్నా తెలిసింది. ఫోన్ చేశాం, ఫోన్ ఎత్తలా. తర్వాత పాస్టమ్మ గారు కూడా ఫోన్ చేశారు, ఆయన భార్యతో మాట్లాడింది అనమాట. తర్వాత ఆ పిల్లవాడు మనసు మెసేజ్ పెట్టిన సంగతి నాకు తెలీదు. సందీప్ ఆ మెసేజ్ ఎత్తుకొని నా దగ్గరకు వచ్చాడు. డాడీ వాడు చూడు ఏం మెసేజ్ పెట్టాడో అని ఇచ్చాడు. వాడు నాకు పెడతాడు, కూల్గా ఉండండి, మేము ఆ గుడికి పోతే మాకు బాగుంది అని పెడతాడు. వాడు ఏం పెడతాడు, మీరేం టెన్షన్ పడబాకండి, కూల్గా ఉండండి, మేము ఆ గుడికి పోతున్నాం, ఆ గుడిలో మాకు బాగుందంట. చూడాడి ఇట్లాంటి వాళ్ళు ఏమి కృతజ్ఞత కలిగిన వాళ్ళు డాడీ అన్నాడు. నేను కూల్గా ఉండాలంట, నేను పెద్ద టెన్షన్ పడిపోతున్నానని, వాళ్ళ గుడికి రాకపోతే ఏమో నాకు అయిపోతుంది, ఉరిగిపోతుందని కూల్గా ఉండండి అని పెట్టాడు. అంత కృతజ్ఞత లేని వాళ్ళండి, భయంకరంగా. అంటే వాళ్ళని డైవర్ట్ చేసి ఈడ్చుకోబోయే వాళ్ళు ఉన్నారు, కాదనిలా, పక్కదారి పట్టించే వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళకి జ్ఞానము, బుద్ధి, వివేకం ఉండాలి కదా, కృతజ్ఞత ఉండాలి కదా. ఇలాంటి భయంకర పరిస్థితులు ఉన్నాయి ఈ లోకంలో. యేసుక్రీస్తు లేకుండా ఏది కూడా పొందుకోలేం పిల్లరా. చపలు కొట్టే దేవుని మహింపడుతున్నాం. అందుకనే ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. అదే వాళ్ళని దేవుడు జ్ఞాపకం చేస్తున్న హగ్గయి ద్వారా, ఐగుప్తులో నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది, భయపడకండి. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో నేను ఏమైతే అద్భుతాలు, మహాశ్చర్య కార్యములు చేసి 10 తెగుళ్లను పంపి నేను మిమ్మల్ని విడుదల చేసి వాగ్దాన దేశానికి నా స్నేహితుడైన అబ్రహాముతో, అలాగే ఆయన కుమారుని ఇస్సాకుతో, యాకోబుతో చేసిన నిబంధనను నేను నెరవేర్చాను కదా, ఇప్పుడు భయపడద్దు అని మందిరం పని ఆగిపోయిన తర్వాత హగ్గయిని, జకర్యాని లేపి చెప్పిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏ విషయంలోనైనా భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మన మధ్య ఉన్నాడు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. త్రియేక దేవుడు యేసయ్య ఉన్నాడు. చపలు కొట్టి దేవుని మహిమ. ఏ విషయంలో భయపడాల్సిన అవసరమే లేదు. అయితే ఒక్కటి జాగ్రత్త, విశ్వాసాన్ని మాత్రం కోల్పోబాకండి. విశ్వాసాన్ని కోల్పోతారేమో, జాగ్రత్త. అంటే విశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే ఆయనను జ్ఞాపకము చేసుకుంటూనే ఉండాలి, ఆయన గురించి వింటూనే ఉండాలి, ఆయన్ని ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు మన విశ్వాసము స్థిరంగా ఉంటుంది. దాన్ని బట్టి దేవుడు ఇష్టపడతాడు. మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. మన పక్షాన ఆయనే లేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు అట్టి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులరా. హల్లెలూయా. దయచేసి దేవుని యొక్క కార్యములు, మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతిదీ ఎప్పుడు జ్ఞాపకంలో పెట్టుకోండి. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీయులతో, ఐగుప్తు దేశంలో నా బాహుబలము చేత నేను చేసినవి జ్ఞాపకంలోకి తెచ్చుకోండి. మర్చిపోతున్నారు ఏమిటి? జ్ఞాపకం తెచ్చుకోండి. అలాగనే ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాడు.
తండ్రి అయిన దేవుని యొక్క కార్యములు, మన ప్రభువుని యేసయ్య మన కొరకు చేసిన రక్షణ కార్యము, ఆయన ద్వారా మనం ప్రతిదీ పొందుకుంటున్నామన్న విషయము, ఆయన లేకుండా ఏది పొందుకోలేమన్న విషయము జ్ఞాపకం చేసుకొని, పరిశుద్ధాత్మ దేవుడు ఏ సంగతులు బోధించాడో ఆయా సంగతులు మాత్రమే బోధిస్తూ మనలను యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచేటట్టుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. తన ఆత్మ ద్వారా వృధాగా వ్యర్థమైన మాటలతో కాలయాపన చేయకుండా, మీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఎప్పుడు మన ప్రభు అయిన యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి అయిన దేవుడు ఆయన చేసిన కార్యాలు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఇంతవరకు చేసినవి జ్ఞాపకం చేసుకుంటూ, చేయబోతున్న కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ, విశ్వాసములో స్థిరులమును కదలని వాళ్ళంగా ఉండి దేవుణ్ణి మనము మహింపరచాలి. అప్పుడే నీ జీవితంలో ప్రభునందు ప్రతిదీ నువ్వు పొందుకోగలుగుతావు. నమ్ముదాం. దేవుడి సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం, నా ఆత్మను మీ మధ్య ఉంచున్నాను, దేనికి భయపడకండి, భయపడద్దు, విశ్వాసం ఉంచండి, నీ కార్యం నెరవేరిపోతుందంతే. ఏ విషయమై నువ్వు భయపడుతున్నావో దాని విషయమై భయపడద్దు, ఆ విషయమై ప్రభునందు విశ్వాసం ఉంచు, ఆ కార్యం దేవుడు నెరవేరుస్తాడు. ఏదైనా సరే దేవునికి సమస్తము సాధ్యము. ప్రార్థించుకుందామా? అలాగే తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే సహోదరి పావని సుకుమార్ చిన్న ప్రార్థన చేస్తుంది. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి నాయన. ఈ పునరుత్థాన దినమందు నాయన ప్రభా యేసయ్య, ఈ రీతిగా నాయన మీ దైవజనుల ద్వారా నాయన ప్రభా మీరు మాతో సూటిగా స్పష్టముగా నాయన మాట్లాడిన గొప్ప దేవా, మీకు వందనాలు నాయన. ఈ సంవత్సరం వాగ్దానము నాయన, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి అని నాయన వాగ్దానము చేసిన దేవా, ఆ వాగ్దాన నాయన ప్రభా సారాంశాన్ని నాయన మాకు తెలియచేస్తున్న గొప్ప దేవా నాయన ప్రభా. నాయన ఇశ్రాయేలు ప్రజలు నాయన ప్రభా అనేక అద్భుతాలు నాయన ఆశ్చర్య కార్యాలు నాయన చేసినప్పటికీ నాయన వారు మర్చిపోయారు నాయన. అయితే నాయన ప్రభా మేము మర్చిపోకూడదు నాయన ప్రభా. ఎల్లప్పుడూ నీ కార్యాలను తలంచుకుంటూ నాయన మేము మిమ్మల్ని స్తుతించడానికి నాయన నీ హస్తాన్ని మాకు చూపండి నాయన. తండ్రి స్తోత్రం 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 నాయన మీరు మా కోసము నాయన ఈ లోకానికి వచ్చారు నాయన, శరీరధారిగా నాయన మీరు మా కోసం వచ్చారు నాయన. తండ్రి మీరు మాకు ప్రతి అవసరాన్ని నాయన మీరు మాకు తీర్చే దేవుడు నాయన. తండ్రి స్తోత్రం 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 నాయన ప్రభా నీ సొంత కుమారుణ్ణి నాయన ప్రభా మీరు అనుగ్రహించిన గొప్ప దేవుడు నాయన ప్రభా యేసయ్య, స్తోత్రం నాయన. అయితే నాయన తండ్రి స్తోత్రం నాయన, దానితో పాటు మాకు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించరు నాయన? మీరు అనుగ్రహించే దేవుడు నాయన. తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన. అయితే నాయన ప్రభా మేము విశ్వాసములో అంతకంతకు వర్ధిల్లాలంటే ఎక్కడ కూర్చున్నా ప్రభా తండ్రి నీ మాటలే మేము కలిగి మా విశ్వాసాన్ని అంతకంతకు అభివృద్ధి చేసుకోవాలి విశ్వాసములో స్థిరులుగా కదలని వారిగా ప్రభా మేము ఉండడానికి నీ కృపా హస్తాన్ని మాకు దయచేయండి యేసయ్యా. తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి నిజమే ప్రభా మీనందే నిత్య జీవము క్రీస్తు యేసునందే మాకు నిత్య జీవము, మా ప్రతి అవసరాలు తీర్చేది ప్రభా మీరందే తండ్రి యేసయ్యా. అందును బట్టి మేము సంతోషించాలి మేము ధైర్యము తెచ్చుకోవాలి తండ్రి స్తోత్రం 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 ఎందులో మేము అధైర్యపడకుండా మిమ్మల్ని కలిగి విశ్వాసము కలిగి ఆత్మను కలిగి మేము జీవించడానికి నీ సహాయాన్ని మాకు దయచేయండి ప్రతి ఒక్కరికి దయచేయండి స్తోత్రం స్తోత్రం స్తోత్రం
వాగ్దానములో నాయన మేము నిలిచి అభివృద్ధి చెందడానికి నాయన మీ సహాయాన్ని మాకు దయచేయండి నాయన. వాక్యానుసారంగా మేము జీవించడానికి కూడా నాయన మీ కృపా సహాయాన్ని మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ నమ్మదగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రకటనలు చేస్తున్నాను.